హలో అండి. పై నెట్వర్క్ అలాగే ఇంటర్లింక్ లాగే ఇది కూడా ఒక ఫ్రీ మైనింగ్ అప్లికేషన్ అనమాట. దీని పేరు టిక్ కాయిన్. అలాగే ఇందులో టిక్ చైన్ అనే అప్లికేషన్ కూడా ఉంది. దీనికి సంబంధించి మనం గతంలో వీడియోలు చేసాం. బట్ చాలామంది అయితే లైట్ తీసుకున్నారు. కానీ వీళ్ళు చెప్పిన టైంకి అయితే చాలా ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. జూన్ నెలాఖరులోపు కేవైసీ తెస్తా అన్నారు, తెచ్చారు. అలాగే ప్రతిదీ కూడా వాళ్ళు ఎప్పుడైతే ఇదే ఒక డేట్ చెప్తున్నారో ఆ డేట్ మ్యాక్సిమం తెచ్చారు. కానీ ఒకటి మాత్రమే కొద్దిగా ఒక 2 నెలలు లేట్ అయింది. అంతకుమించి అయితే పెద్ద లేట్ అయితే కాదు. కాబట్టి వీళ్ళు అఫీషియల్గా అక్టోబర్ నెలలో డైరెక్ట్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడానికి అయితే రెడీ అవుతున్నారన్నమాట. కాబట్టి ఇంకా ఎవరైనా ఈ టిక్ కాయిన్ కానీ టిక్ చైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియో ఆఖరిలో చెప్తాను. ప్రజెంట్ ఇందులో వచ్చిన కొత్త అప్డేట్స్ గురించి ముందు చెప్తాను. దయచేసి వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి. ఎవరికైతే నవంబర్ లోపు కనీసం ఎంతో కొంత అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ గురించి. అలాగే దీనికి సంబంధించి కేవైసీ నేను రేపు వీడియో చేస్తాను అనమాట. ఓకే, కేవైసీలు అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కేవైసీలు చాలా ఫాస్ట్ అవుతున్నాయండి. ఇందులో అంబాసిడర్లు అని అదని ఇదని ఏం తేడాలు ఉండవు, ఎవరైనా ఒకటే. నాకు కూడా కేవైసీ అప్లై చేసిన 2 డేస్కే కేవైసీ అయింది. ఓకే, నేను కూడా అంత పెద్ద టీం చేయలేదు, కంపెనీ వాళ్ళతో నాకేం కాంటాక్ట్ లేదు. కాబట్టి పూర్తిగా వీడియో చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, వీడియోకి అలాగే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 20 లోపు వీళ్ళు టిక్ వ్యాలెట్ అని ఒక వ్యాలెట్ అయితే తేబోతున్నారండి. ఈ టిక్ వ్యాలెట్ అనేది ఎప్పుడైతే తెస్తారో అప్పుడే మనకి P2P ట్రాన్సాక్షన్, అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఇప్పుడు ఇంటర్లింక్లు ఏ విధంగా షేర్ చేసుకుంటున్నామో ఆ విధంగానే షేర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంక ఎక్కువ కాలం అయితే టైం లేదు, మహా అయితే 1 మంత్ టైం ఉంది. ఈ లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక డైలీ మీరు మైనింగ్ చేయడం వల్ల దీంట్లో మైనింగ్ అనేది 8 నుంచి 10 గంటలకు ఒక్కసారి వస్తుంది. మిగతా అన్నీ కూడా నేను తర్వాత రిజిస్ట్రేషన్ వీడియోలో ఇదే కంటిన్యూ వీడియోలో పెడతాను, కాబట్టి అవి చూస్తే మీకు అర్థమవుద్ది. అలా చేసుకోండి. చేసుకున్న తర్వాత కేవైసీ వీడియో రేపు పెడతాను. కేవైసీ వీడియో కూడా చూసి కేవైసీ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీని నుంచి అక్టోబర్ నెలాఖరు లోపు కానీ లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటే మన కమ్యూనిటీ ద్వారా అమౌంట్ తీసుకున్నారన్న హ్యాపీనెస్ నాకు కూడా ఉంటుంది. ఇంటర్లింక్లో అనుకున్నాం, బట్ ఏంటంటే అందరికీ కేవైసీలు అవ్వట్లేదు, కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఈలోపు దీని గురించి చేసుకోండి. అంటే అది చేసుకోండి ఇది చేసుకోండి, నష్టం అయితే లేదు. ఫ్రీ కాన్సెప్ట్లో ఇందులో కూడా మనం ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. కాబట్టి ఆగస్టు 20 లోపు మనకైతే అఫీషియల్గా టిక్ వ్యాలెట్ అనేది రాబోతుంది. ఆ టిక్ వ్యాలెట్ అనేది వచ్చిన తర్వాత మనం P2P ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. కాబట్టి ఈలోపే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే 11 రోజులు మినిమం ఆపకుండా మైనింగ్లు ఉంటేనే వాళ్ళు కూడా మీకు P2P ఇస్తారు. అలాగే కేవైసీ అయిన వాళ్ళు మాత్రమే P2P చేయగలరు. ఇంటర్లింక్ లాగా కేవైసీ అవ్వకుండా అయితే కుదరదు. కేవైసీ అయితేనే వీళ్ళు P2P చేయడం కుదరదు అన్నమాట. ఓకే, అలాగే ఈ సంవత్సరమే అక్టోబర్ 10 కల్లా టిక్ కాయిన్ని వీళ్ళు అఫీషియల్గా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తామని కూడా మాట ఇచ్చారు. బేసిక్గా వీళ్ళు చెప్పిన మ్యాక్సిమం చేశారు. ఒక నెల 2 నెలలు మాత్రమే లేట్ అయింది. దానికి కూడా వాళ్ళు క్షమాపణ చెప్పారు అన్నమాట. అంత ట్రాన్స్పరెంట్గా ఉంటున్నారు. కాబట్టి ఈ కాయిన్ అనేది మనకి అక్టోబర్ నెలలోనే లిస్టింగ్ అవ్వడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు జాయిన్ అవ్వండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీ అండర్లో జాయిన్ చేసుకోండి. మీకు బెనిఫిట్, వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అది కూడా కేవలం 3 నెలల్లోనే మీరు ఇందులో అమౌంట్ చూసే అవకాశం ఉందని కంపెనీ వాళ్ళే 1-2 సార్లు చెప్తున్నారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోండి. అలాగే వీళ్ళు కాయిన్ గెకో అనే వాళ్ళతో ఈకో సిస్టమ్ పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నట్టుగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. అంటే దాదాపు దీంట్లో 5-6 అప్డేట్స్ టకాటక ఇచ్చారన్నమాట వీళ్ళు. కాబట్టి 2-3 నెలల టైం ఉంది. కాబట్టి ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో టిక్ కాయిన్ చేసుకోండి, అలాగే టిక్ చైన్ చేసుకోండి. దానికి సంబంధించిన ఫుల్ వీడియోలు ఇప్పుడు నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీకు పెడుతున్నాను. ఎక్కువ టైం వేస్ట్ లేకుండా ఆ వీడియోలు చూసి చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళని కూడా మీ కింద జాయిన్ చేయించుకోండి. ఈ 2-3 నెలలు కొద్దిగా మైనింగ్ అనేది చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎంతో కొంత 5,000, 10,000, 20,000 వాళ్ళకి కుదిరినంత వరకు వాళ్ళు అమౌంట్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి రిజిస్ట్రేషన్ చేసుకుని రెఫరల్ కోడ్ కూడా మీకు డిస్ప్లేల మీద కనిపిస్తే నీట్గా ఎంటర్ చేసుకోండి. టిక్ కాయిన్, ఇదిగోండి టిక్ కాయిన్ నెట్వర్క్ అని చెప్పి సెర్చ్ చేయగానే మీరు ఇక్కడ కింద చూశారు కదా 4.8 రేటింగ్. 4.8 రేటింగ్తో దాదాపు 1,00,000 మంది పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకేనండి, స్టెప్ బై స్టెప్ చెప్తాను, క్లారిటీగా చూడండి. దీంట్లో మీరు రెఫరల్ చేసుకుంటే కొంచెం బెనిఫిట్, చేసుకోకపోయినా ఎటువంటి నష్టం లేదు. వీళ్ళు ఎక్స్ట్రా యాడ్స్ చూడడం వల్ల ఎక్స్ట్రా బూస్టింగ్ రేట్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, కాబట్టి ఇది జూలై ఆగస్టులో లాంచింగ్ అన్నారు. కేవైసీలు కూడా మనకి జూన్లో వస్తాయి అన్నట్టుగా చెప్పారండి. కేవైసీ ప్రజెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, కానీ కమింగ్ సూన్ అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట. రీసెంట్గానే దీంట్లో ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. అందుకే నేను అప్డేట్ వచ్చిన తర్వాత కొత్తగా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది మొత్తం అన్నీ కూడా మీకు ఇందులోనే తెలుస్తాయి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్నారు. ఓపెన్ చేయగానే ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేను మొత్తం మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనండి, ఇది కూడా మంచి ఫ్రీ మైనింగ్ క్రిప్టో కరెన్సీ అన్నమాట. దీనివల్ల కూడా మనకి ఎటువంటి నష్టం కూడా ప్రజెంట్ లేదు. చూసారు కదా, మీకు ఈ విధంగా
రావడం జరుగుతుందన్నమాట. మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి పైన గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ చేయగానే ముందుగా మీకు జీమెయిల్ ఐడి అడుగుతుంది. మీ జీమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు జీమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత వెరిఫై ఈమెయిల్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి ఇదైతే వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆ మెయిల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనండి, చూసారు కదండి. పైన ఈ విధంగా లాగిన్ యువర్ కన్ఫర్మ్ జీమెయిల్ అని చెప్పి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే టిక్ కాయిన్ నెట్వర్క్ అని ఉంది కదా, దీని మీదకి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ ఐడి అని చెప్పి క్లిక్ చేసి మీరు క్రోమ్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అది కన్ఫర్మ్ అనేది అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం సేమ్ మన పాత పేజీకి రావాల్సి ఉంటుందన్నమాట. ఓకేనండి, ఈమెయిల్ ఐడి చెక్ అయిపోయింది. చెక్ వెరిఫికేషన్ స్టేటస్ ఓకే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నిక్ నేమ్, ఎగ్జాంపుల్కి మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే జీకే లుక్స్ 1 అని పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఒక అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి దీన్ని 1 అని పెట్టుకుంటున్నాను, లేదా 2 అని పెట్టుకుంటాను సింపుల్గా. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. మీకు నచ్చిన పాస్వర్డ్, మీకు ఏదైతే గుర్తు పెట్టుకోగలరు అనుకుంటారో అలాంటి పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. ఓకేనండి, సెట్ చేసుకున్న తర్వాత కింద ఒక సెక్యూరిటీ పిన్, అంటే మనం లాగిన్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా మనకి సెక్యూరిటీ పిన్ అనేది కూడా ఒకటి పెట్టుకోవాలి. అది కూడా మనం పెట్టుకుందాం. ఇక్కడ మీరు దాదాపు ఒక 6 అయినా పెట్టుకోవచ్చు అన్నమాట సెక్యూరిటీ నెంబర్స్. నేనైతే 4 పెట్టుకున్నాను, మీరే 6 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ దగ్గర నేను ఇక్కడ ఏదైతే కోడ్ ఇస్తున్నానో ఆ కోడ్ని, అంటే మీకు పక్కన డిస్ప్లే మీద కోడ్ కనిపిస్తుంది కదా, ఆ కోడ్ని మీరైతే ఇక్కడ ఇచ్చేయండి. చూసారు కదా, కోడ్ అనేది మొత్తం ఇవ్వాలి. ఇక్కడ GRP అనేది కూడా మొత్తం రావాలి. అందుకే నేను పక్కన కోడ్ ఏదైతే ఇస్తున్నానో ఆ కోడ్ ఇచ్చేయండి ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు. ఓకే, ఇచ్చిన తర్వాత ఆ అగ్రీ మీద టిక్ చేయండి ఇక్కడ. ఓకే, అగ్రీ మీద టిక్ చేస్తేనే సైన్ అప్ అని వస్తుంది. దాని తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్, ఇది చాలా సింపుల్గా అకౌంట్ క్రియేట్ అయిపోద్దండి, పెద్ద ల్యాగ్ కూడా ఉండదు. చాలా సింపుల్గా అయితే అకౌంట్ మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. కదండి, ఆ విధంగా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి యాప్ వస్తుంది. యాప్ మీద క్లిక్ చేయగానే మనకి లాగిన్ పిన్, ఫింగర్ ప్రింట్ 2 అడుగుద్ది. మీరు ఫింగర్ ప్రింట్ కావాలంటే ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఇందులో మనం పిన్ జనరేట్ చేసాం, పిన్ కాకపోతే ఈ రకంగా ఏదైనా సరే పెట్టుకోవచ్చు అన్నమాట. లేదనుకుంటే ఇక్కడ మనం ఏదైతే పిన్ ఇచ్చామో ఆ పిన్ అనేది ఇచ్చేసుకొని లాగిన్ కొట్టినా సరే అయిపోద్ది. చూసారు కదా, 4 నుంచి 6 పిన్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను 4 నెంబర్స్ పెట్టినా సరే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకు మొత్తం అవన్నీ చూపిస్తుంది అనమాట. మైనింగ్, పార్ట్నర్స్, బోనస్, దాని తర్వాత KYC. ఓకే, ఇది కొత్త స్టైల్ అండి. థీమ్స్ అనేవి రీసెంట్గా అప్డేట్ అయినాయి. మనకి ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్లో అయితే ఇంటర్ఫేస్ పెట్టుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి కొంచెం కలర్ఫుల్గా ఉంది కాబట్టి ఇది పెడుతున్నాను. దాని తర్వాత కన్నిటి కలర్స్, ఇక్కడ కూడా మనకి ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ పెట్టి పైన డన్ కొడితే అయిపోతుంది అన్నమాట. ఇది మీ మైనింగ్స్. మీరు చేయాల్సింది అంటే సింపుల్ ఇక్కడ స్టార్ట్ మైనింగ్ మేము క్లిక్ చేసి స్టార్ట్ కొట్టగానే ఒక యాడ్ వస్తుంది. ఆ యాడ్ మొత్తం మీరు పూర్తిగా చూసిన తర్వాత ఇంటూ మార్క్ కొట్టాలన్నమాట. ఓకే, ఇంటూ మార్క్ కొడితే మీకు అక్కడ యాడ్ అనేది అయిపోయిన తర్వాత ఇంటూ మార్క్ కొట్టిన తర్వాత మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యాడ్స్ కూడా మరీ లెంతీగా రావండి. ఇక్కడ ప్రతి 10 అవర్స్కి మీరు మైనింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ రేట్ వచ్చేసి 0.35. ఇంతవరకు ఇంకా ఎక్కువ ఉండేది, ఇప్పుడు హాల్వింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల తగ్గింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా తగ్గుతుందన్నమాట. లేదండి మాకు ఇంకొంచెం ఎక్కువ బూస్టింగ్ పవర్ కావాలనుకుంటే ఇక్కడ మీకు బోనస్ అండ్ పవర్ అని చూస్తారు. ఇక్కడ మీరు ఎన్ని యాడ్స్ అయితే చూస్తారంటే ఇక్కడ యాక్టివ్ అని క్లిక్ చేసి యాడ్స్ చూస్తే, అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ యాక్టివ్ అని కొడతాను, ఇక్కడ అవర్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. అంటే ఎక్కువ గంటలు కూడా పెరుగుద్ది. ఇక నేను ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఈ యాడ్ మొత్తం చూసిన తర్వాత దాన్ని ఇంటూ కొట్టినట్టయితే దీని పవర్ కూడా కొంచెం పెరుగుద్ది. అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. 10 అవర్స్ చూపించింది కదా, ఇంకొంచెం ఎక్కువ టైం అయితే చూసుకోవచ్చు. దాంతోపాటు బూస్టింగ్ పవర్లు కూడా పెరగడానికి అక్కడైతే ఆప్షన్లు అయితే రావడం జరిగిందన్నమాట. ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. దీన్ని రెఫర్ చేసుకుని కూడా మంచిగా బూస్టింగ్ పవర్ అనేది మీది పెంచుకోవచ్చు అన్నమాట. ఎలాగో 3 months అంటున్నారు కాబట్టి ఒక రాయడం తప్పలేదండి. జస్ట్ ఏంటంటే మనం మన టైంలో కొంత సమయాన్ని దీన్ని కేటాయిస్తాం అనుకోవడమే. అంతకన్నా ఖచ్చితంగా మీరు దీంట్లో పెట్టేయండి, పెట్టగానే మీకు డబ్బులు వచ్చేస్తాయని చెప్పి నేను హామీని ఇవ్వట్లేదు. నేను చేస్తున్నాను, ఒక 10 days బట్టి చేస్తున్నాను, నాకు ఇబ్బంది అనిపించలేదు. అలాగే ఒకవేళ నిజంగా ఏమైనా డబ్బులు వస్తే మీరు మిస్ అవుతారని ఒక దీంతోనే నేను చేస్తున్నాను. 3 months 4 months అంటున్నారు, అది పెద్ద టైం ఏం కాదు కాబట్టి మనకి జూలై కానీ ఆగస్ట్ కానీ మనకి ఏమైనా నిజంగా ఇది లాంచ్ అయ్యి ఎంతో కొంత ప్రైజ్కి స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే వీళ్ళ యొక్క సప్లై కూడా చాలా తక్కువ అండి. సప్లై తక్కువ కాబట్టి డిమాండ్ కొంచెం ఉంచడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అప్లికేషన్ కూడా స్మూత్గానే ఉంది, అంత ఇబ్బందిగా అయితే నాకైతే ఎక్కడ కూడా అనిపించలేదు. ఇలా అయిపోగానే ఒక ఇంటూ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక 10 seconds టైం తర్వాత మళ్ళీ మిగతా ఇలా ప్రతిదీ ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ టైం ఉంటుంది, పవర్, దాని యొక్క పవర్ పెంచుకునేది ఉంటుంది, అన్నీ ఉంటుంది. అన్నీ కూడా ఫ్రీ మాట. ఎటువంటిది మనం అమౌంట్ పెట్టవసలా, ఫ్రీగా బూస్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇంత 10 hours వచ్చింది కాస్త ఇప్పుడు 17 hours వచ్చింది. ఈ రకంగా మీరు మైనింగ్ పవర్ పెంచుకోవచ్చు, అవర్స్ కూడా పెంచుకోవచ్చు, అదే గంటలు కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మీరు వేరే వాళ్ళకి పంపించాలంటే, అంటే మీరు వేరే వాళ్ళకి మీ రెఫరల్ కోడ్ పంపించాలంటే ఎక్కడంటే మై పార్ట్నర్ అని చూసారు, మై పార్ట్నర్ నెట్వర్క్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ కోడ్ అని చూసారా, GRP అనేది మీ కోడ్ మాట. ఓకే, ఈ GRP అని చెప్పి మీ కోడ్ వస్తుంది. దీన్ని కాపీ చేసి నేను ఏ రకంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్పానో అలా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఆ రకంగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకా
డైలీ టాస్క్లు అంటే మీరు డైలీ చూస్తున్నప్పుడు కూడా కొన్ని టాస్క్లు వస్తాయి. ఆ టాస్క్లు అనేవి కంప్లీట్ అయిన తర్వాత అంటే 7 days ఆపకుండా చూస్తే మీకు 2.22 మైనింగ్ రేట్ అనేది పెరుగుద్ది. 17 days చేస్తే మళ్ళీ సేమ్ అలాగే ఇలాగ మీకు పవర్స్ అనేవి కూడా పెరుగుతాయి. టాస్క్లు మీరు చేసే మైనింగ్లు కూడా టాస్క్లు లెక్క వేస్తారన్నమాట. అది కాక పిఆర్పి గేమింగ్స్ అని కానీ సోషల్ నెట్వర్క్ అని కానీ టెస్ట్ వాలెట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇందులో ఉంటుంది. మీ వ్యాలెట్ వచ్చేసి ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు ఎన్ని కాయిన్లు వచ్చినాయి అనేది 24 hours తర్వాత ఇక్కడ వచ్చి యాడ్ అవుతాయి. ఓకేనండి, చెప్తున్నాను కదా జూలై లేదా ఆగస్టులో లాంచ్ అవుతుందని గట్టిగా చెప్తున్నారు కాబట్టి నేను పర్టికులర్గా దీని గురించి కూడా ఒక వీడియో చేయాలని చెప్పి చేయడం జరిగింది. అది మీ ఇంట్రెస్ట్తో మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఒకవేళ ఏమైనా కుదిరితే టీమ్ చేసుకోగలంటే ఇంకా మంచి కొంచెం బూస్టింగ్ పవర్ అనేది పెరగడం జరుగుతుందన్నమాట. ఓకే, నేను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని పక్కన రెఫరల్ కోడ్ ఇచ్చాను కదా, రెఫరల్ కోడ్ని జీఆర్పీ అనే దాంతో స్టార్ట్ అవుతుంది. జీఆర్పీ అనే దాంతో కలిపి ఆ యాష్ అన్ని ఆ గీత అన్నీ కలిపి కూడా కొట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, టైప్ చేసి పెట్టిన తర్వాత ఈ రకంగా మనకు టిక్ చైన్ నెట్వర్క్ అనే ఒక అప్లికేషన్ వస్తుంది. దీని మీద ఇన్స్టాల్ కొట్టాలి. ఓకేనండి, కాబట్టి టిక్ కాయిన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కుదిరినంత వరకు టిక్ చైన్ కూడా చేసుకోండి. దీంట్లో కూడా మైనింగ్ ఉంటుందండి, దీంట్లో కూడా మైనింగ్ ఉంటుంది, ఫ్రీ మైనింగే కాబట్టి చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ రకంగా మీకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా రావడం జరుగుద్దండి. ఓకే, వచ్చిన తర్వాత మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ క్లిక్ చేసాం. దాని తర్వాత ఇక్కడ దాని గురించి చెప్తుందన్నమాట. టిక్ చైన్ అనేది Web3 సంబంధించిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి అనేది, టిక్ కాయిన్ మైనింగ్ అలాగే లైవ్ మార్కెటింగ్ అన్నీ ఉంటాయని. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ కలెక్ట్ పే టు ఎర్న్ అని చెప్పి ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కనెక్ట్ టు గెట్ స్మార్టర్ అని చెప్పి వచ్చిందన్నమాట. అలాగే ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఆన్ చేసి క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు అకౌంట్ అనేది ప్రజెంట్ టిక్ కాయిన్లో ఉంది కానీ టిక్ చైన్లో లేదు కాబట్టి చేసుకోవాలన్నమాట. కుదిరినంత వరకు దాంట్లో ఏ విధంగా పేరు అయితే ఇచ్చారో దీంట్లో కూడా కుదిరినంత వరకు అదే పేరుతో చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. ఓకే, నేను దాంట్లో ఇచ్చినట్టే దీంట్లో కూడా పేరు ఇచ్చేస్తున్నాను, జీకే లుక్స్ అని. ఓకే, నేను దాంట్లో జీకే లుక్స్ 1 ఆల్రెడీ చేసాం కాబట్టి జీకే లుక్స్ 2 అని ఇస్తున్నాను. దాని తర్వాత జీమెయిల్ ఐడి అనేది ఇచ్చేద్దాం. జీమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అనేది 2 సార్లు చెక్ చేసుకోవాలండి. ఒకటి నార్మల్గా ఒకటి కన్ఫర్మ్ చేయాలి, మళ్ళీ అదే పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ కూడా ఇక్కడ నేనైతే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ రెఫరల్ కోడ్ వచ్చేసి నేను పక్కన మీకు డిస్ప్లే మీద వేస్తున్నాను. అలాగే ఇక్కడ టైప్ చేస్తున్నాను అనమాట. 22D2DGT. ఓకే అండి, 22D2DGT. దీనికి ఇలా ఉంటుంది అన్నమాట రెఫరల్ కోడ్ అనేది. ఓకే, ఇచ్చిన తర్వాత క్రియేట్ ఏ అకౌంట్ అని చెప్పి మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, క్లిక్ చేసిన తర్వాత మన మెయిల్ ఐడి పైన మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓకేనండి, మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ మెయిల్ ఓటీపీ అనేది మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ ఓటీపీ అనేది మెయిల్కి రావడం జరిగిందన్నమాట. 791993 791993. ఓకే, వచ్చింది. ఇప్పుడు మనం పిన్ అనేది పెట్టుకోవాలి. నేను సింపుల్గా ఒక పిన్ అనేది పెట్టుకుంటున్నాను. దాని తర్వాత ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చేస్తున్నాను. ఓకే అండి, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు మొత్తం చెప్పుద్ది మాట ఎక్కడ ఏ ఆప్షన్ ఉంటుంది. మనం నెక్స్ట్ నొక్కుతూ ఉంటే ఎక్కడ ఏ ఆప్షన్ వస్తుందని మీరు చూసుకోవచ్చు. ఓకేనండి, దీంట్లో మీకు మీ యొక్క రెఫరల్ కోడ్ అంటే మీరు వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే మీ రెఫరల్ కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ రెఫరల్ అని ఉంది చూసారు. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పైనే ఉంటుందండి. చూసారికి ఈ పైన వచ్చిందన్నమాట. ఒక్కొక్కరు ఒక కోడ్ అనేది జనరేట్ అయితే అక్కడ కాపీ చేసుకొని మీరైతే వేరే వాళ్ళని జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అందులో కానీ ఇందులో కానీ 3 levels వరకు జాయిన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మైనింగ్ ఎలా చేయాలంటే సింపుల్గా ఇక్కడ మైనింగ్ బటన్ చూసారా ఈ కింద, దీని మీద క్లిక్ చేస్తే టిక్ కాయిన్ అని వస్తే టిక్ చైన్ అని వస్తుంది. టిక్ చైన్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ మైనింగ్ అని వచ్చింది కదా, దీని మీద నొక్కాలన్నమాట. హ్యామర్ మీద అంటే సుత్తు మీద నొక్కగానే ఈ విధంగా మనకు 10 seconds అనేవి టైం తీసుకుంటుంది. 10 seconds తర్వాత ఆటోమేటిక్గా మైనింగ్ అనేది అయిపోద్ది. ఇక్కడ ఎటువంటి యాడ్స్ కానీ ఏమీ మ్యాక్సిమం రావండి. ఓకే, ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇది కూడా 8 hours మారుతుంది. అంటే ప్రతి 8 hours మీరు కావాలంటే మళ్ళీ లోపలికి వెళ్ళి ఈ విధంగా ఈ హ్యామర్ మీద క్లిక్ చేసి అంటే సుత్తు మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైన టిక్ చైన్ అని వస్తుంది, అదే టిక్ కాయిన్ అని వస్తే టిక్ కాయిన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ నొక్కితే అయిపోద్ది అన్నమాట. ఓకే, ఈ విధంగా మీరైతే చేసుకోవచ్చు. మీ రెఫరల్ కూడా చెప్పాం కదా, రెఫరల్ అనే ఆప్షన్లో పైన మీ రెఫరల్ కూడా అనేది ఉంటుంది. ఇంకా మిగతా వచ్చేసి టాస్క్లు. ఈ టాస్క్లు మీరు ఏమైనా చేశారనుకోండి, ఫస్ట్ మైనింగ్ చేసాం కంటే ఒక టాస్క్ కంప్లీట్ అంటే దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. క్లెయిమ్ చేసుకుంటే మనకు కొన్ని పాయింట్స్ రావడం జరుగుద్ది. దాన్ని మనం మళ్ళీ దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మనకి ఏమైనా వస్తే ఇక్కడ మైనింగ్ యాక్టివ్ అని వస్తుంది, ఆ యాక్టివ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అవి వచ్చినాయి నాకు సిపి పాయింట్స్ అండి. ఇవ్వండి పైన వచ్చినాయి చూసారు సిపి పాయింట్స్. సిపి పాయింట్స్ అనేవి ఏంటంటే మనకి ఫ్యూచర్లో కాయిన్స్ అనేవి లిస్టింగ్ అయిన తర్వాత
మనకి గ్యాస్ ఫీజు లాంటిది ఏదైనా ఉంటుంది కదా, గ్యాస్ ఫీజుకి సంబంధించి సిపి కాయిన్స్ అనేవి చెప్తున్నారు. ఈ సిపి కాయిన్స్ కూడా వస్తాయి అన్నమాట. దాని తర్వాత ఈ మార్కెట్ ప్లేస్ కానీ, ఈ మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి సిపి పాయింట్స్తో మీ మైనింగ్ స్పీడ్ పెంచుకోవచ్చు. కానీ మ్యాక్సిమం ఇలా చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ ఆ కాయిన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ రకంగా అయితే చేయొద్దు. మీరు కొంచెం టీం చేసుకోగలిగితే మీకు ఖచ్చితంగా మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుద్ది. ఓకేనండి, ఇది కూడా సింపుల్గానే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. మిగతా అంతా సోషల్ కానీ ప్రొఫైల్ కానీ అన్నీ ఉంటాయి. ఇవి కూడా మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. ఇక్కడ మన టిక్ కాయిన్ అకౌంట్ కూడా దీనికి లింక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసారు కదా, లాస్ట్లో ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత టిక్ కాయిన్ అకౌంట్ ఉంది సార్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మెయిల్ ఐడి సేమ్ అది ఇది ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ మెయిల్ ఐడి వచ్చిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అకౌంట్ అని మీద దాని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఆ అకౌంట్ ఈ అకౌంట్ ఒకటే మెయిల్ మీద ఇచ్చాం కాబట్టి మ్యాక్సిమం ఆ అకౌంట్ ఈ అకౌంట్ కూడా లింక్ అయిపోద్ది అన్నమాట. కొద్దిగా టైం తీసుకుంటుంది కొన్నిసార్లు. మీరు లోడ్ అయినా సరే దీన్ని మీరు బ్యాక్ బటన్ నొక్కకుండా సెంటర్ బటన్ నొక్కేసి బ్యాక్ వచ్చండి. మీకు 1 డే లోపు ఏదో టైంలో అదైతే ఖచ్చితంగా లింక్ అయితే అయిపోద్ది అన్నమాట. ఓకే సరే కదండి, మీకు టిక్ కాయిన్ టిక్ చైన్ లింక్ అయిన తర్వాత మీరు నార్మల్గా మీకు ఇలా హోమ్లో వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీరు హ్యామర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇటు పక్క ఏమో టిక్ చైన్ మైనింగ్ కనబడుతుంది, ఇటు పక్క మీకు టిక్ కాయిన్ మైనింగ్ అనేది కనిపిస్తుంది. మీరు మైనింగ్ చేస్తున్నారు లేదని కూడా ఇక్కడ కనిపిస్తుంది. నేను ప్రజెంట్ ఆ ఫోన్లో మైనింగ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి మైనింగ్ అనేది ఇన్యాక్టివ్లో ఉంది. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం రెండింటిని కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మిగతా డీటెయిల్ కూడా చూసేద్దాం. నిన్న రీసెంట్గా మనం చేసిన విధంగా ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనకు ఇంకోటి వచ్చిందన్నమాట. ఇక్కడ 10 సిపి పాయింట్స్ వచ్చినాయి చూసారు కదా. మళ్ళీ దీన్ని కూడా క్లైమ్ చేస్తాం. బ్యాక్ వచ్చి కొన్నిసార్లు మైనింగ్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఇక్కడ కొన్నిసార్లు బూస్టింగ్ కూడా ఇస్తాడు అన్నమాట. ఏమైనా బూస్టింగ్ ఫ్రీ ఇస్తే యాక్టివ్ చేసుకోవచ్చు.